ఈనాటి సాయి సేవకు చేసినటువంటి సాయి సేవకులకు ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వక ఆర్థిక స్వాగతం. ఎంత ఇప్పుడు ఎన్ని మన టైర్
గోవిందగిరి స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో సేవా సమితి కూడా ఉంది. ఆ సేవా సమితిలో ప్రతి గురువారం ఒక విలేజ్ నుంచి ఒక 50 మంది ఇక్కడికి సేవా కార్యకర్తలు వస్తూ ఉంటారు. అలాగే మనకు డైలీ ఇద్దరు ఈ సేవా సమితి నుంచి ఒక జంట సేవకు వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన వారికి ఛాయ లేకుంటే అన్నపానీయాల ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ శాశ్వత అన్నదాన కమిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు వస్తే చూసినప్పుడు ఏర్పడుతుంది. ఆ రేకుల కింద బోర్డు మీద రాసినవి ఉంటాయి. శాశ్వత అన్నదానం ఒకటి ఉంది. కొత్తగా బిల్డింగ్ ఒకటి నూతన కార్యక్రమం ఏర్పడింది. అది కూడా మన సాయి భక్తుల సహకారం వల్లనే జరిగింది. అలాగే మన మాజీ మంత్రి వర్యులు దేవాదాయ శాఖ నుండి ఆ బిల్డింగ్ 10 లక్షల రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది. ఇది భక్తుల వల్ల మరియు సాయి శిష్య బృందం వల్లనే ఈ ఆశ్రమము ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆశ్రమం ముందుకు వెళ్తూ ఉన్నది. దీనికి అందరికీ భక్తులు ఎవరైతే సహకరిస్తున్నారో వారందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సాయిరామ్ సాయిరామ్. దత్త సాయి మందిర్ వేల్పూర్ గోవింద సాయి దివ్యోగాశ్రమం. దీని యొక్క వ్యవస్థాపకులు బెంగళూరు చెందినటువంటి కుండలి జ్ఞాన యోగేంద్రుడు అవధూత బ్రహ్మ శ్రీ శ్రీ గోవిందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది. ప్రముఖంగా ఇప్పటికీ దశాబ్ది కాలాలతోనే ప్రతినిత్యం అన్నదానాలు మరియు పర్వదినాలందు కూడా అతిపెద్ద ఎత్తున కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. కుంగు బంగారమైన శ్రీ సాయినాథుడు ఇక్కడ వెలిసి ఇంచుమించు నాకు తెలిసిన వరకు ఈ నిజామాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే టెంపుల్లో గురులీలలో ఇది ఒకటే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఇంచుమించు 100 మంది దర్శనానికి వస్తారు. గురువారం నాడు మాత్రము 2000 మంది దర్శనానికి వస్తుంటారు. 2 క్వింటాల బియ్యం అన్నదానం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అంతటి కూడా సేవా సమితి వారి యొక్క ఆదరణ జరుగుతుంది. దాతల యొక్క ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతూ ఉన్నది. మరి దీనికి ముఖ్యంగా గోవిందగిరి స్వామి శిష్య బృందము దీనికి ఒక కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధికి ప్రతి నిత్యము ప్రతి వారం కూడా తన వంతు బాధ్యతలను వదిలి ఇక్కడ బాధ్యత స్వీకరించి తన యొక్క పనులు చేసుకుంటూ ఈ పనులు కూడా విజయవంతం చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణంగా మా యొక్క గోవిందగిరి స్వామి ఆధ్వర్యంలో ఇంచుమించు మన నిజామాబాద్ మాధవనగర్ కూడా, అది కాకుండా కోట్ల సాయిబాబా టెంపుల్ కూడా ఆయన వ్యవస్థాపకుడే. ఆయన వలననే ఈ సాయిబాబా యొక్క మందిరం నిర్మించబడ్డది. మాకు కూడా గుడ్డివాణి మీదకి గన్న వచ్చినట్టుగా మేము అనుకోకుండా బెంగళూరు నుండి వచ్చి ఇక్కడ స్థాపించి ఆయన యొక్క